సుకుమార్ సో కాల్డ్ కమర్షియల్ సినిమాల రూటు మార్చి కంటెంట్ తోనే కమర్షియల్ హిట్ కొట్టొచ్చని ప్రూవ్ చేశారు. పుష్పకి ముందు వరకు జస్ట్ డైరెక్టర్ గా ఉన్న సుకుమార్ పుష్పతో ట్రెండ్ సెట్ చేశారు. పుష్ప 2తో రికార్డులు బద్దలు కొట్టారు. మరి సుకుమార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? సుకుమార్ అప్పటి వరకు హీరోలుగా ఉన్న వాళ్ళని పర్ఫార్మర్లుగా కొత్తగా పరిచయం చేశారు. కమర్షియల్ గా క్రేజ్ ఉన్న హీరోల్ని కొత్తగా ఆడియన్స్ కి చూపించారు. థింక్ బిగ్ అంటూ పుష్ప 2తో తనలోని స్టామినాని ప్రపంచానికి చూపించారు. పుష్ప 2తో బన్నీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అయితే ఈ సక్సెస్ కి కారణం, అసలు ఈ సినిమాలో ఎలివేషన్స్ అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ సుకుమార్. ఆ ఎలివేషన్స్ తోనే, ఆ యాక్షన్ తోనే ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొట్టి 1800 కోట్ల ప్లస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది పుష్ప 2. ఇప్పటి వరకు రంగస్థలం లాంటి సినిమాలకు మంచి కథకుడే అయిన సుకుమార్ పుష్ప 2తో కమర్షియల్ బ్లాక్ బస్టర్లు కూడా ఇవ్వగలడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు, బాలీవుడ్ లో కూడా ఇంతవరకు ఎవరికీ లేని క్రేజీ రికార్డ్ ని సొంతం చేసుకున్న పుష్ప 2 సక్సెస్ కి మూలమయ్యారు. స్వయంగా బన్నీయే ఈ విషయాన్ని పబ్లిక్ గా చెప్పారంటే సుకుమార్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పుష్ప వరకు ట్రెండ్ సెట్టర్ అయిన సుకుమార్ పుష్ప 2తో రికార్డుల్ని బద్దలు కొట్టి తన సత్తా నిరూపించుకున్నారు. డైరెక్షన్, హిస్ లిరిక్స్ రైటింగ్, హిస్ సెన్స్ ఆఫ్ సాంగ్, sense of artist performance, dancers, movements. You should always think big. Nothing is impossible. Everything is possible, and true to what he has said, right from the beginning, he has always been visualizing everything very genius when it comes to writing and direction. They are one of the most hard-working character in India. పర్ఫెక్షన్ కోసం ఎంత టైం అయినా తీసుకునే సుకుమార్ తను అనుకున్న కథని యాజ్ ఇట్ ఈజ్ గా డెలివర్ చేయడం కోసం ఎంత కష్టమైనా పడ్డం వల్లనే పుష్ప 2 బ్లాక్ బస్టర్ కి కారణమయ్యారు. ఈ రేంజ్ సక్సెస్ తర్వాత ఇక సుకుమార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటా అన్న చర్చ జరుగుతోంది. పుష్ప 2తో 2000 కోట్ల మైలురాయిని చేరుకోవడం గ్యారంటీ అన్న టాక్ నడుస్తోంది. రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ లేకుండా ఓ హీరో ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడంటే కారణం అన్డౌటెడ్లీ డైరెక్టర్ అయిన సుకుమారే. మరి ముందు ముందు సుకుమార్ ఇంకేం రికార్డులు బద్దలు కొడతారో, ఇంకెన్ని ఇండస్ట్రీ హిట్స్ అందిస్తారో చూడాలి.